ఓకే. సో ఈరోజు మనం చదువుతున్న అంశము ఇండిసెస్. తెలుగులో ఘాతాలు, ఘాతాంకాలు అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎం. దీనిలో ఏ అనేదాన్ని బేస్, భూమి అని, దీన్ని పవర్, ఘాతం అని పిలుస్తారు. కొన్ని ఇందులో ఫార్ములాస్ మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ 0 = 1. అదేవిధంగా ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, అంటే ఏ భూములు సమానం ఉన్నప్పుడు ఘాతాలు యాడ్ చేస్తాం, అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద మనం కొన్ని ఎగ్జాంపుల్ కనుక చూస్తే 2 × 2 అంటే 2 పవర్ 1 1 అంటే ఏం రాయొచ్చు, 2 పవర్ 1 + 1 అంటే 2 పవర్ 2 రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 2 × 2 × 2 అంటే 2 పవర్ 1 1 1 పవర్స్, కాబట్టి పై వాటిని మనం యాడ్ చేస్తే 1 + 1 + 1 అంటే 2 పవర్ 3. ఇది చాలా సింపుల్ ఫార్ములాసే. నెక్స్ట్ ఇంకొకటి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ = ఏ పవర్ ఎం మైనస్ ఎన్గా రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా 1 ఏ పవర్ ఎం మైనస్ ఎంను ఏ పవర్ ఎంగా రాయొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 6 బై 5 పవర్ 3 = 5 పవర్ 6 - 3 అంటే 5 పవర్ 3గా రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏ పవర్ ఎం పవర్ ఎన్ను మనం ఏ పవర్ ఎంఎన్గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 పవర్ 2 పవర్ 3, దీన్ని 3 పవర్ 2 × 3 6 కదా, 6గా రాయొచ్చు. అదేవిధంగా 3 పవర్ 1/3 పవర్ 6 ఇచ్చిందనుకో, ఎట్లా రాయొచ్చు, 3 2s పోతుంది కదా, అంటే 3 పవర్ 2గా రాయొచ్చు. ఓకే, అంటే 9 అన్నట్టు ఇది ఆన్సర్. నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 9 పవర్ 1/6 పవర్ 3 రాస్తాం అనుకోండి, ఎలా రాయొచ్చు, 9 పవర్ 3/6 అంటే 3 2s పోతుంది కాబట్టి 9 పవర్ 1/2. దీన్ని 9 ఎట్లా రాయొచ్చు, 3 స్క్వేర్ రాయొచ్చు కదా, 3 స్క్వేర్ పవర్ 1/2 అంటే 2 2 క్యాన్సిల్ అయితే మనకు 3 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏ పవర్ 1/2ను ఎలా రాయొచ్చు, √aగా రాయొచ్చు. అదేవిధంగా ఏ పవర్ 1/3ని √a రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీటి మీద మనం డిఫరెంట్ మోడల్స్లో ప్రాబ్లమ్స్ చేద్దాం. అదేవిధంగా చివరిగా ఇంకొక చిన్న బిట్, ఏ పవర్ ఎం = ఏ పవర్ ఎన్ అంటే భూములు సమానం ఉన్నప్పుడు ఘాతాలు కూడా సమానం అవుతాయి, అంటే ఏ పవర్ ఎం = ఏ పవర్ ఎన్ అయితే ఎం = ఎన్ అవుతుంది. సో వీటిని బేస్ చేసుకొని మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, 2 పవర్ x + 3 = 2 పవర్ 5 అయితే x వాల్యూ ఎంత? ఇక్కడ చూడండి ఆన్సర్లో 2 అంటే భూములు సమానం ఉన్నాయి కాబట్టి మనం వాటిని కూడా సమానం చేయొచ్చు, వీటిని ఘాతాలను. సో x + 3 = 5, దెన్ x = 5 - 3 అంటే మన ఆన్సర్ 2. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, 2 పవర్ n = 64 అయితే 2 పవర్ n - 6 వాల్యూ ఎంత అని అడిగాడు. ఓకే, సో వీటిని డిఫరెంట్ మోడల్స్లో చేయొచ్చు. సో సింపుల్ వేలో చేయాలంటే 2 పవర్ n - 6ని ఎలా రాయొచ్చు అంటే చూడండి ఒకసారి, ఏ పవర్ m - n లాగా అంటే 2 పవర్ n బై 2 పవర్ 6 రాయొచ్చు. మనకు 2 పవర్ n వాల్యూ తెలుసు ఎంత, 64. అండ్ 2 పవర్ 6 అంటే ఎంత, 2 × 2 × 2 × 2 × 2 అంటే 64. సో మన ఆన్సర్ ఎంత, 1 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 4 × 8 పవర్ m = 2 పవర్ 5 అయితే m వాల్యూ ఎంత? సో దీన్ని చూడండి ఎలా రాయొచ్చు, 4ను 2 స్క్వేర్ రాయొచ్చు కదా, ఇంటూ దీన్ని 2 పవర్ 3 రాయొచ్చు, పవర్ m = 2 పవర్ 5. సో ఇక్కడ భూములు సమానం ఉన్నాయి కాబట్టి ఘాతాలు జమ చేయొచ్చు, అంటే 2 పవర్ 2 2 + 3m = 5. సో 3m = 5 - 2 ఎంత, 3. సో మన ఆన్సర్ వచ్చేసి ఎంత, m = 1. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకా కొంచెం మనం డెప్త్ లెవెల్కి వెళ్తే
నెక్స్ట్ ప్రాబ్లం 4th రూట్ ఆఫ్ 64 పవర్ -2 వాల్యూ ఎంత? సో దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. ఆన్సర్లో సొల్యూషన్లో 64 పవర్ -2 పవర్ 1/4గా రాయొచ్చు కదా. ఓకే, సో రాస్తే మనకు ఈ 2 క్యాన్సిల్ అవుతుంది, అంటే 1/2 అవుతుంది. సో 64 పవర్ -1/2 అవుతుంది. అదేవిధంగా 64ని ఏం రాయొచ్చు, 8 స్క్వేర్గా రాయొచ్చు. సో 8 స్క్వేర్ ఇంటూ -1/2 అంటే 2 క్యాన్సిల్ అవుతే మా ఆన్సర్ వచ్చేసి 8 పవర్ -1 అంటే 1/8గా రాయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 81/169 పవర్ -1/2 వాల్యూ ఎంత? సో చూడండి ఒకసారి ఆన్సర్లో 81 ఏం రాయొచ్చు, 9 స్క్వేర్గా రాయొచ్చు. 169 అంటే 13 స్క్వేర్ పవర్ -1/2. సో దీన్ని 9/13 స్క్వేర్ హోల్ పవర్ 2 -1/2గా రాయొచ్చు. సో 2 క్యాన్సిల్ అవుతుంది, అంటే ఆన్సర్ 9/13 పవర్ -1. సో మైనస్ కనుక ప్లస్గా మారాలి అంటే రివర్స్ చేస్తే సరిపోతుంది, అంటే 13/9. సో ఆన్సర్ 13/9. సో నెక్స్ట్ ప్రాబ్లం 8 పవర్ 2/3 -10 పవర్ 1/4 9 పవర్ 1/2 వాల్యూ ఎంత? ఓకే చూడండి. సో 8ని ఏం రాయొచ్చు, మనం 2 క్యూబ్గా రాయొచ్చు, పవర్ 2/3. నెక్స్ట్ 10 ఎలా రాయొచ్చు, 2 పవర్ 4 పవర్ 1/4 9 ఎలా రాయొచ్చు, 3 స్క్వేర్ పవర్ 1/2. ఓకేనా. సో వన్స్ అగైన్ రీజన్, 8ను 2 క్యూబ్ రాయొచ్చు, 10 2 పవర్ 4 రాయొచ్చు, 9 3 స్క్వేర్గా రాయొచ్చు. సో ఇక్కడ ఈ 3 క్యాన్సల్, 4 క్యాన్సల్, 2 క్యాన్సల్. సో రిమైనింగ్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 2 స్క్వేర్ మైనస్ ఇక్కడ 2, ఇక్కడ 3. సో 2 స్క్వేర్ అంటే 4, 4 - 2 2. సో 2 + 3 5. సో ఆన్సర్ వచ్చేసి 5. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ప్రాబ్లం 7 పవర్ 3x + 1 = 49 పవర్ x + 2 అయినా x వాల్యూ ఎంత? చూడండి ఇక్కడ మనం భూములు అంటే ఇక్కడ బేస్ సమానమయ్యేటట్టు చూడాలి. అంటే 7 పవర్ 3x + 1 = దీన్ని ఎలా రాయొచ్చు, 7 స్క్వేర్ రాయొచ్చు కదా. 7 స్క్వేర్ పవర్ x + 2. సో దెన్ నెక్స్ట్ 7 పవర్ 3x + 1 = 7 పవర్ 2తో మల్టిప్లై చేస్తే 2x + 4. సో ఇక్కడ బేస్ సమానం ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ అవుతాయి. అంటే 3x + 1 = 2x + 4. సో 2x ఇటు వస్తే x. ఓకే, సో ఈ 1 అటు పోతే అండ్ 3. సో ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్ ప్రాబ్లం రూట్ ఆఫ్ 3n = 729 అయితే n వాల్యూ ఎంత? చూడండి ఒకసారి ఆన్సర్లో సొల్యూషన్లో రూట్ ఆఫ్ 3n ఎలా రాయొచ్చు, 3 పవర్ n/2గా రాస్తాం. నెక్స్ట్ 729 అంటే 3 పవర్ 6 అవుతుంది, 3 పవర్ 6 అవుతుంది. సో దెన్ ఇక్కడ బేస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే n/2 = ఎంత, 6. దెన్ n వాల్యూ 12. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం పాయింట్స్లలో చూద్దాం. 16 పవర్ 0.16 ఇంటూ 2 పవర్ 0.36 వాల్యూ ఎంత? ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు చూద్దాం. ఈ కింద బేసెస్ ఈక్వల్ అయ్యేటట్టు మన ఆన్సర్ చూసుకోవాలి. అంటే 16 ఎలా రాయొచ్చు, 2 పవర్ 4 పవర్ 0.16 ఇంటూ దీన్ని 2 పవర్ 0.36. ఓకే, సో 16 కదా, అంటే 2 పవర్ 0.64గా రాయొచ్చు కదా, ఇంటూ 2 పవర్ 0.36. సో ఇక్కడ కింద రెండు ఈక్వల్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి పైన మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో యాడ్ చేస్తే 0.64 + 0.36.
సో ఆన్సర్ ఎంత వస్తుంది 64 ప్లస్ 36. ఓకే, సో 2 పవర్ 1 అంతే కదా, 1.00 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్ ప్రాబ్లం 2 పవర్ 2x is equal to 256. Then find out the x value. సో ఆన్సర్ పోదాం. 2 పవర్ 2x is equal to 256ను మనం 2 పవర్ 8గా రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పైన వాటిని మనం ఈక్వల్గా తీసుకోవచ్చు. అంటే 2x is equal to how much? 8, రైట్. నెక్స్ట్ సో x is equal to how much? 2 4s. సో మన ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ వన్ 75 పవర్ 7.5 ఇంటూ 75 పవర్ 3/2 ఇంటూ 75 పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 75 పవర్ x. అయితే x వాల్యూ ఎంత? సో ఆన్సర్ చూద్దాం. ఒకసారి ప్రాబ్లం చూడండి. ఇలా రాయొచ్చు 75 పవర్ 7.5 ఇంటూ 75 పవర్ 3/2 ఇంటూ 75 పవర్ -3 ఈజ్ ఈక్వల్ టు ఇలా రాయొచ్చు 75 పవర్ x/2గా రాయొచ్చు. ఇక్కడ అన్ని 75లు ఉన్నాయి కాబట్టి ఈక్వల్గా ఉంటే పై వాటిని మనం యాడ్ చేయొచ్చు. అంటే 7.5 ప్లస్ 3/2 -3 ఈజ్ ఈక్వల్ టు x/2. సో 7.5 3/2 అంటే ఎంత? 1.5 -3 ఈజ్ ఈక్వల్ టు x/2. సో 7.5 ప్లస్ 1.5 ఎంత? 9. 9 minus 3 ఎంత? 6. సో 6 ఈజ్ ఈక్వల్ టు x/2. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 12. సో ఆన్సర్ 12 అవుతుంది. ఈ విధంగా మనం సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 25 పవర్ 2.7 ఇంటూ 5 పవర్ 4.2 డివైడెడ్ బై 5 పవర్ 6.4 ఈజ్ ఈక్వల్ టు 25 పవర్ క్వశ్చన్ మార్క్. అయితే క్వశ్చన్ మార్క్ వాల్యూ ఎంత? సో క్వశ్చన్ మార్క్ను మనం x అని తీసుకున్నాం. ఈ లోపల కొంత దీన్ని సింప్లిఫై చేస్తే 25 ఏం రాయొచ్చు? 5² పవర్ 2.7 ఇంటూ 5 పవర్ 4.2 డివైడెడ్ బై 5 పవర్ 6.4. సో 5² రాయొచ్చు కదా, దీన్ని పవర్ x అని తీసుకున్నాను క్వశ్చన్ మార్క్. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అదే క్వశ్చన్ మార్క్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనం చూడండి ఒకసారి 2.7 ఇంటూ 2 ఎంత? 5.4 ఇంటూ 5 పవర్ 4.2. సో దీన్ని డివైడెడ్ బై 5 పవర్ 6.4 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2x. ఓకే, సో ఇక్కడ అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎలా రాయొచ్చు? 5 పవర్ 5.4 ప్లస్ 4.2 డివైడెడ్ బై 5 పవర్ 6.4 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2x. సో ఇది పై కాస్త మైనస్ అవుతుంది కదా, అంటే 5 పవర్ 5.4 ప్లస్ 4.2 5.4 ప్లస్ 4.2 మైనస్ 6.4 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2x. సో 5.4 ప్లస్ 4.2 ఎంత? 9.6. 9.6 మైనస్ 6.4 హౌ మచ్? 3.2. ఓకే, 3.2 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 2x. సో ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఈక్వల్గా తీసుకోవచ్చు. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 3.2. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 1.6. సో ఈ విధంగా x వాల్యూ. సో x ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం x పవర్ b ప్లస్ c ఇంటూ b మైనస్ c ఇంటూ x పవర్ c ప్లస్ a ఇంటూ c మైనస్ a ఇంటూ x పవర్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. హౌ మచ్?
సో దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తే అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ బేసెస్ అన్ని ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పై వాటిని మనం యాడ్ చేస్తే బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇక్కడ బి బి క్యాన్సల్, ఏ క్యాన్సల్, సి క్యాన్సల్ అంటే ఎక్స్ పవర్ 1. సో ఆన్సర్ వచ్చేసి ఎక్స్. నెక్స్ట్ ప్రాబ్లం 1/1 ప్లస్ ఏ పవర్ ఎన్ మైనస్ ఎం ప్లస్ 1/1 ప్లస్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/1 ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం ప్లస్ 1/1 ప్లస్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 దీని ఎల్సిఎం తీస్తే ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం ప్లస్ దీన్ని ఎల్సిఎం తీస్తే ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్. సో రెండింటి ఎల్సిఎం వచ్చేసి అంటే పైకి రాసేస్తే ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ బై ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎం. సో ఎల్సిఎం ఏ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎన్ పైన ఏ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎం. సో రెండు క్యాన్సల్ చేసేస్తే మన ఆన్సర్ వచ్చేసి 1. సో నెక్స్ట్ వన్ 8 పవర్ 16 ఇంటూ 8 పవర్ 3 ఇంటూ 8 పవర్ 4 డివైడెడ్ బై 8 పవర్ 14 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్వశ్చన్ మార్క్. అయితే క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఈ ఆన్సర్ మనం అన్నిటి బేస్ను 2 వచ్చేటట్టు మనం కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది చివరిగా. సో ఇక్కడ అన్ని 8 ఉన్నాయి కాబట్టి సో యాడ్ చేస్తే 8 పవర్ 16 ప్లస్ 3 ప్లస్ 4 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్వశ్చన్ మార్క్. సో 8 పవర్ 16 ప్లస్ 3 19 ప్లస్ 4 మచ్ 21 ప్లస్ మైనస్ 14. సో ఎంత అవుతుందంటే 8 పవర్ మనకు 9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్వశ్చన్ మార్క్. దీన్ని ఎలా రాయొచ్చు 8ను 2 పవర్ 3గా రాయొచ్చు. 2 పవర్ 3 పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్వశ్చన్ మార్క్. సో 2 పవర్ 9 ఇంటూ 3 27 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ క్వశ్చన్ మార్క్. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 27. సో అవర్ ఆన్సర్ ఈజ్ 27. నెక్స్ట్ వన్ వచ్చేసి కొన్ని ఫార్ములా చూద్దాం. సో ఫస్ట్ వన్ రూట్ ఆఫ్ ఏ రూట్ ఆఫ్ ఏ రూట్ ఆఫ్ ఏ రూట్ ఆఫ్ ఏ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటే దీని ఆన్సర్ వచ్చేసి మనకు ఏ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ రూట్ ఆఫ్ ఏ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అప్ టు n పదాలు వరకు ఉంటే మన ఆన్సర్ వచ్చేసి ఏ పవర్ 1 మైనస్ 1/2 పవర్ n అవుతుంది. 1 మైనస్ 1/2 పవర్ n అవుతుంది. నెక్స్ట్ ఫార్ములా రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో ప్లస్ వచ్చినప్పుడు 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a/2 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a/2. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది, ఫార్ములా మాత్రం సేమ్ ఉంటుంది పై దానిలాగా. మైనస్ ఆఫ్ 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a/2 వస్తుంది. ఓకే, సో ఈ 4 ఫార్ములా బేస్ చేసుకొని మనము డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ 6 రూట్ 6 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అవుతే దీని ఆన్సర్ ఎంత అవుతుంది, డైరెక్ట్గా మనకు 6 అవుతుంది. సేమ్ ఇలాంటిది రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ వరకు ఉంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది, మనకు 2 అవుతుంది. సో ఇంకొక మోడల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఇది n పదాలు అంటే n ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4 అన్నట్టు. సో ఫార్ములా చెప్పాను ఏంటి, ఏ పవర్ 1 మైనస్ 1/2 పవర్ n
ఓకే. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత 7, 1 మైనస్ 2 పవర్ 7 ఎన్ని టైమ్స్ ఉంది 4 టైమ్స్ ఉంది కాబట్టి 2 పవర్ 4. సో 7 పవర్ 1 బై 2 పవర్ 4 ఎంత 16. సో మనం ఎల్సిఎం చేస్తే 16 మైనస్ 1 15. సో 15 బై 16, 7 పవర్ 15 బై 16 మన ఆన్సర్. సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఇంకొకటి √5 స్క్వేర్ రూట్ ఆఫ్ 5 √5 విలువ ఎంత. ఓకే. సో మన ఫార్ములా ఏంటి ఏ పవర్ 1 మైనస్ 1 బై 2 పవర్ n. ఏ అంటే ఇక్కడ రూట్ వాల్యూ 5 బై 1 మైనస్ 2 పవర్ 5. 5 ఎన్ని టైమ్స్ వచ్చింది 4 టైమ్స్ వచ్చింది. ఓకే. సో 5 పవర్ 1 బై 1 మైనస్ 2 పవర్ 4 ఎంత 16. ఓకే. సో ఆన్సర్ వచ్చేసి 5 పవర్ 16 ఇంటూ 1 16 మైనస్ 1 15. సో 15 బై 16 ఈ విధంగా మన ఆన్సర్ చేయొచ్చు. 32. సో 31 బై 32, 31 5 పవర్ 31 బై 32, 2 పవర్ 16 32 కాబట్టి. నెక్స్ట్ వన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 6 అప్ టు ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో మనకు ఫార్ములా తెలుసు ఏంటి 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a బై 2. ఓకే. సో 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ఇంటూ 6 బై 2, 1 ప్లస్ రూట్ ఆఫ్ సో 4 ఇంటూ 6 24 ప్లస్ 1 25 బై 2. సో రూట్ 25 5. సో 5 ప్లస్ బై 2. సో ఆన్సర్ 6 బై 2 3 వస్తుంది. సో దీన్ని ఇంకా షార్ట్కట్లో ఎట్లా చెప్పచ్చు అంటే ఇది ఫార్ములా బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేయొచ్చు. షార్ట్కట్లో ఎలా చెప్పచ్చు అంటే ఈ రూట్ ఆఫ్ 6ని ఎలా రాయొచ్చు 2 పదాల లబ్ధంగా రాయొచ్చు. 2 ఇంటూ 3 6 అంటే అవి సిరీస్గా ఉండాలి. 2 3 3 4 5 2 అట్లా ఉన్నప్పుడే షార్ట్కట్ పనిచేస్తుంది. సో ఇక్కడ ప్లస్ ఉన్నట్టు మన ప్రాబ్లంలో ప్లస్ ఇచ్చింది అనుకోండి ఆన్సర్ బిగ్ వాల్యూ అవుతుంది. ఓకే 3 అవుతుంది. ఒకవేళ మైనస్ ఇచ్చాడు అనుకోండి ఆన్సర్ స్మాల్ వాల్యూ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అంటే రూట్ ఆఫ్ 6 మైనస్ రూట్ ఆఫ్ 6 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు 2 ఇంటూ 3. ఇక్కడ ఆన్సర్లో మనకు మైనస్ వచ్చింది, క్వశ్చన్లో మైనస్ ఇచ్చాడు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి 2గా తీసుకోవాలి. ప్లస్ ఉన్నప్పుడు బిగ్గర్ వాల్యూ, మైనస్ ఉన్నప్పుడు స్మాలర్ వాల్యూ తీసుకుంటే సరిపోతుంది. ఇది కేవలం వరుస పదాల ప్రోడక్ట్గా రాసినప్పుడు మాత్రమే, అంటే 2 ఇంటూ 3 3 ఇంటూ 4 అట్లా రాసినప్పుడు. సో డిఫరెంట్ ఉన్నప్పుడు మాత్రం మనం ఫార్ములా అప్లై చేయాల్సిందే. నెక్స్ట్ ప్రాబ్లంలో స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ అయితే ఆన్సర్ ఎంత అన్నాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం 5 ఇంటూ 4గా రాయొచ్చు. అంటే 5 ఇంటూ 4 20. ఓకే. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి బిగ్గర్ వాల్యూ అవుతుంది. ఓకే. ఇక్కడ మైనస్ ఉంటే స్మాలర్ వాల్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు రూట్ ఆఫ్ 7 ప్లస్ రూట్ ఆఫ్ 7 ప్లస్ రూట్ ఆఫ్ 7 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ ఇచ్చేసాడు. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనం వరుస పదాల లబ్ధంగా రాయలేము కాబట్టి మనం డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేయాల్సిందే. సో 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4a బై 2. సో 1 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 4 ఇంటూ 7 బై 2. సో ఆన్సర్ 7 ఇంటూ 4 28 ప్లస్ 1 29. సో 1 ప్లస్ రూట్ ఆఫ్ 29 బై 2. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరుస పదాల ప్రోడక్ట్గా రాసినప్పుడు మాత్రమే మన ఆన్సరు రాయొచ్చు. అదర్వైజ్ వీ కెన్ అప్లై ద ఫార్ములా వే.